బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా పైన మరో బాంబ్ పేల్చబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే 50% టారిఫ్ విధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మీరే కారణమంటూ ఇండియాని బూచిగా చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ కూడా సిద్ధమయ్యారట. ఆయన వైట్ హౌస్ వేదికగా నిన్న ఏర్పాటు చేసినట్టు ఒక సమావేశంలో మీడియా అడిగిన క్వశ్చన్ కి ఆయన సమాధానం ఈ రకంగా ఉంది. ఎస్, ఐఎమ్ రెడీ టు ఇంపోజ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ రష్యా అండ్ ఇట్స్ ఆయిల్ బయర్స్. ఆ రష్యా పైన, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినటువంటి దేశాలపైన నేను సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్ ఇంపోజింగ్ కి సిద్ధమయ్యాను వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్. ఏ రకంగా నేను టారిఫ్ ఇంప్లిమెంట్ చేస్తాను, ఏం చేస్తానని చెప్పకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపైన, అంటే ప్రముఖంగా భారతదేశం మరియు చైనాల పైన టారిఫ్ని అధికంగా పెంచుతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఆయన అక్కసుని, ఆయన ఆగ్రహాన్ని, ఆయన యొక్క చర్యల్ని మరోసారి బయట పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దాంట్లో అత్యధికంగా కొనుగోలు చేస్తోంది చైనా మరియు భారత్లే. సో ఈ రెండు దేశాలపైన ఇప్పటికే టారిఫ్లతో మూత మోగించాడు ఆయన. 50% ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతోంది. అటు చైనాలో కూడా భారీ మొత్తంలో టారిఫ్ ఇంప్లిమెంటేషన్ కొనసాగుతుంది. ఇదిలా జరుగుతూ ఉండగానే ఫెడరల్ కోర్టులు కూడా డొనాల్డ్ ట్రంప్ని తప్పుపట్టాయి. నీకు ఆ అధికారం లేనేలేదు, నువ్వెలా ఇంతలా టారిఫ్ పెంచుతావని చెప్పి కూడా ఆయన చర్యలకి తప్పుపట్టాయి. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ వినిపించుకోకుండా ఇంకా టారిఫ్లు పెంచుతానంటున్నాడు. ఒక విషయం మనం గమనిస్తే, అసలు రష్యా ఉక్రెయిన్కి, ఆ యుద్ధానికి భారత్కి చైనాకి ఏమైనా సంబంధం ఉందా? భారత్ నుంచి ఏమైనా యుద్ధ సామాగ్రి వెళ్ళిందా? భారత్ నుంచి సైన్యం వెళ్ళిందా? భారత్ నుంచి ఇంకేదైనా ఇండిజినస్ వెపన్స్ వెళ్ళాయా? భారత ప్రధాని ఎక్కడైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగాలని కోరుకున్నారా? భారతీయులు ఎవరైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగాలని కోరుకున్నారా? అసలు భారత్కి రష్యా ఉక్రెయిన్కి సంబంధమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కొసాన చూసినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధం లేనేలేదు. కానీ అటువంటి నేపథ్యంలో భారత్పై కావాలని అక్కసు వెళ్ళగక్కుతూ భారత్పై ఏ రకంగా అయినా కూడా నయవంచన గురి చేయాలి, భారత్ని ఇబ్బందులు పెట్టాలని ఒక దురాలోచనతో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. కానీ ఇక్కడ ఇంకేమీ లేదు. నిజంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనుకుంటే రష్యాతో మాట్లాడండి, ఉక్రెయిన్తో మాట్లాడండి, రెండు దేశాల నేతల్ని కలిసి ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. ఇంకా ఎడబోయింది మీ చర్యలు, ఎక్కడ పోయాయి? ఇరు దేశాల నేతలు ఒకే చోట కూర్చోబెట్టండి, వైట్ హౌస్ వేదికగా మాట్లాడించండి. వేరువేరుగా మాట్లాడే సమయంలో ఉక్రెయిన్ని మాట వింటుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ డొనాల్డ్ ట్రంప్ మాట వినే పరిస్థితి కనపడలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటున్నారు? మా దేశాధినేతలు, మా చరిత్ర, మా రాజ్యాంగం ఏం చెప్తే అదే పాటిస్తాం, మేము అనవసరంగా మీరు చెప్పిన మాటలు మేము వినము అని చెప్పిన మాట్లాడుకొచ్చారు. ఆయనతో పాటుగా ఇతర దేశాధినేతలను, బ్రిటన్ అధ్యక్షుడిని, అటు ఫ్రాన్స్ అధ్యక్షుని, ఇతర దేశాధినేతలను కూడా తీసుకొని వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయి, ఎస్ మేము యుద్ధం విరమించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు చెప్పిందల్లా తల ఊపడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి జెలెన్స్కీ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ట్రంప్ ఇప్పుడు టారిఫ్స్ విధిస్తానటువంటి మాటని ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఆ తర్వాత మరింతగా దీనికి సంబంధించి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. Move to the second phase of sanctions against Russia or punishing Putin. How is your call with the Prime Minister? Are you ready to move to the second phase of sanctions against Russia or punishing Putin? How is your call with the Prime Minister? Are you ready to move to the second phase of sanctions against Russia or punishing Putin? How is your call with the Prime Minister? సో అక్కడైనా మాట్లాడుతున్న సమయంలో డూ యూ థింక్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ రష్యా అండ్ ఇట్స్ ఆయిల్ బయర్స్ అంటే ఎస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అవును, సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్కి సిద్ధంగా ఉన్నాను, కానీ అది నేను పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చెప్పనని కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూనే ఉన్నాయి. సో అనవసరంగా చైనా, ఇండియా పైన ఆయన టారిఫ్ విధించి ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలి, నా మాట వినే రకంగా వారిని నయవంచన గురి చేయాలి, వారిని భయపెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారు. సో చైనా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే బెటర్. చైనా ఎప్పుడు ఎవరితో ఎలా కలిసిపోతుందో తెలియదు, కాబట్టి మనం ఇప్పుడు దాన్ని పూర్తిగా స్నేహితుడిగా భావించలేం, అలా అని చెప్పి శత్రువుగా కూడా పూర్తిగా భావించలేం. సో ఈ నేపథ్యంలో చైనా గురించి నేను మాట్లాడడం మానేస్తాను. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై వేసినటువంటి టారిఫ్స్ వల్ల ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఇప్పటికే 50% టారిఫ్ పెంచేసి అనవసరంగా ఆహార పదార్థాలకు సంబంధించి ఇన్ఫ్లేషన్ని కొని తెచ్చుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అనవసరంగా అక్కడ ధరలకు సంబంధించి ఒక స్థిరీకరణ లేకుండా ధరలని పూర్తిగా కూడా ఆకాశాన్ని తాకే విధంగా ఆహార పదార్థాలకు సంబంధించిన విషయంలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. అమెరికన్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ని తప్పుపడుతున్నారు, ఆర్థికవేత్తలు కూడా డొనాల్డ్ ట్రంప్ని తప్పుపడుతారు. రిచర్డ్ వోల్ఫ్ అమెరికన్ ఆర్థికవేత్త, అదేం చెప్పారు? అనవసరంగా
అమెరికా భారత్ పైన టారిఫ్లు విధించి భారత్ని ఏనుగులాగా అమెరికాని ఎలకలా సంబోధించాడు. ఏనుగుతో పోరాడుతున్నావు. ఇక్కడ దాని ఉద్దేశం ఆయన అమెరికాకు సంబంధించి అమెరికా కంటే ఇండియా ఏదో ఆర్థికంగా ముందుకు వెళ్తుందని కాదు. అమెరికా కంటే ఇండియా చాలా స్ట్రెంగ్త్గా ముందుకు వెళ్తుంది. అంటే ఒక స్టేబిలిటీతో ఉంది. ఎవరిపై ఆధారపడకుండా, ఎవరిపై పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడకుండా, ఎవరిపై వాలిపోకుండా, ఎవరిపై కక్ష కట్టకుండా, ఎవరినో చిన్న చూపు చూడకుండా ఒక స్టెబిలిటీతో ఇండియన్స్ ముందుకు వెళ్తున్నారు. జనాభా పరంగా ఇండియా ఒక ఏనుగులా, అమెరికా ఒక ఎలకలాగా పోలుస్తూ ఆయన ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. రిచర్డ్ వూల్ఫ్ అన్నారు, భారతదేశం లాంటి ఒక ఏనుగుతో అమెరికా ఒక ఎలక పిల్ల కొట్లాడుతోంది, అనవసరంగా కొరివితో తల గోక్కుంటోంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన మాటలు పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ అంటే ఇప్పటికే ఆయన చెప్పుకొచ్చారు, 50% ఇంప్లిమెంట్ చేస్తున్నాను, మరో 25% ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే ప్రతి వస్తువు పైన, ఉదాహరణకు ఒక వస్తువుకి 100 రూపాయలు ప్రైజ్ ఉంటే 75 రూపాయలు ట్యాక్సే కట్టాలి. సో అమెరికన్స్ ఎవరైనా కనుక మన వస్తువు కొనుగోలు చేయాలంటే 100 రూపాయల వస్తు ధర ఉంటే 75 రూపాయలు. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుంది, అమెరికన్స్ మన వస్తువు కొనడం ఆపేస్తారు. మన దగ్గర ఏం సప్లై అవుతూ ఉంటాయి, మన దగ్గర వీట్, రైస్, ఫ్రూట్స్ అండ్ ఇతరత్ర తినుబండారు అధికంగా సప్లై అవుతూ ఉంటాయి అమెరికాకి. మీట్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే, ఫ్రూట్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే, వీట్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే, రైస్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే. అంటే ఉదాహరణకి నేను టేకన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అరటి పండ్లు, బనానా గురించి అరటి పండ్లు నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో అత్యధికంగా భారతదేశం మాత్రమే ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక మోతాదులో అరటి పండ్లని సాగు చేస్తూ ఉంటుంది. మన దగ్గర డజన్కి అరటి పండ్ల ధర 50 నుంచి 60 రూపాయలుగా నమోదవుతూ ఉంటాయి. ఇది ట్యాక్సులు, ఈ ట్రాన్స్పోర్టేషన్లు రకరకాలుగా ఇంప్లిమెంట్ అయిపోయి అమెరికాకు వెళ్ళిపోయేసరికి అమెరికా ప్రజలు ఎవరైనా కనుక అరటి పండ్లు తినాలి అనుకుంటే ఒక అరటి పండు ధర $1 రూపీ, సుమారుగా 80 రూపాయలు పలుకుతోంది, 80-85 రూపాయలు పలుకుతోంది. అంటే దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? మనకు కొంత తీవ్రమైన నష్టం జరగవచ్చు. మనం ఇక్కడ నుంచి సప్లై చేయడంలో అక్కడ వాళ్ళు కొనుగోలు చేయకపోవడంతో మనకు కొంత ఎక్స్పోర్ట్స్ వృద్ధి తగ్గొచ్చు, ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఫైనాన్స్ ఇన్కమ్ తగ్గొచ్చు. కానీ అమెరికాకు సంబంధించి ఇన్కమ్ తగ్గే రూపంలో మనకు చాలా దేశాలను, ఇంకా చాలా దేశాలతో కూడా మనం పోషించుకోవచ్చు, చాలా దేశాలతో కూడా మనం ట్రేడ్ సిద్ధమవ్వచ్చు. కానీ అమెరికా మాత్రం ఇక్కడ తప్పితే వేరే దగ్గర తీసుకోలేదు. రైస్ వేరే దేశాలు చాలా తక్కువగా పండుతూ ఉంటుంది, వీట్ వేరే దేశాలు చాలా తక్కువగా పండుతూ ఉంటుంది, ఫ్రూట్స్ వేరే దేశాలు చాలా తక్కువగా పండుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో రష్యాకి మనం తప్ప అటు అమెరికాకి మనం తప్ప వేరే ఆప్షన్ లేనేలేదు. అమెరికా అయితే భారత్ దగ్గర కొనుగోలు చేయాల్సిందే. కానీ భారత్కి మాత్రం అమెరికా మార్కెట్ తప్ప ఇతర మార్కెట్స్ కూడా ఉన్నాయి. కొంత ఇబ్బంది పడవచ్చు, కొంత ఎక్స్పోర్ట్స్ విషయంలో అటు ఇటుగా జంకొచ్చు. కానీ డెఫినెట్గా ఫర్ ష్యూర్ ఏదో ఒక రోజు మళ్ళీ మనం పుంజుకునే అవకాశం ఉంది. కానీ అమెరికాకి ఆ రకంగా ఆప్షన్ లేదు. కొంత అమెరికా అటు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయిన తర్వాత కొంత సెటరేట్ అయింది. కొంత అమెరికాతో ఫ్రెండ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామని రకంగా మాట్లాడుకొచ్చింది, కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లోనే మళ్ళీ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కొంత అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎస్, నా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, సో ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ఈ వ్యాఖ్యల్ని భారత్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తూ ఉన్నారు. అంటే సుమారుగా 75% వరకు టారిఫ్ వెళ్ళే అవకాశం ఉంది. ఏ రకంగా ఉండబోతోంది? భారత మార్కెట్ పైన ఏ రకంగా ప్రభావం పడే అవకాశం ఉంది? మనోజ్, మనం చూస్తే కనుక ట్రంప్ టారిఫ్స్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఇది పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపేశాను అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ మోడీ పార్లమెంట్ సాక్షిగా అసలు బయలాటరల్ టాక్స్ లో అసలు మోదీకి ఏం సంబంధం లేదు, సారీ ట్రంప్కి ఏం సంబంధం లేదు, ఇది మేము మాట్లాడి చర్చించుకున్నాం. ఇంతకుముందు గతంలో కూడా మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి అంశాల మీద అయినా మూడవ దేశాన్ని, మూడవ వ్యక్తిని ఎప్పుడు మనం ఇన్వాల్వ్ చేయలేదు. సో అదే పాయింట్ ని మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పిన తర్వాత ట్రంప్ అది జీర్ణించుకోలేకపోవడంతో టారిఫ్స్ అనేది స్టార్ట్ చేశాడు మనపై. అప్పటి నుంచి మంచి రిలేషన్ ఇండియాకి అమెరికాకి మనం ఎప్పటి నుంచో ఒక మంచి రిలేషన్ ని చూస్తున్నాం. కానీ ఏంటి, చైనాకు ఒక కౌంటర్ వెయిట్ అని చెప్పేసి ఇండియాతోనే రిలేషన్ మెయింటైన్ చేసింది అమెరికా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు, డెకెట్స్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి సడన్ గా మారిపోవడానికి అంత రీజన్ అయితే ప్రస్తుతానికి అయితే ట్రంపే మెయిన్ రీజన్. ట్రంప్ పర్సనల్ గా యోగ్ తీసుకున్నాడు. కానీ ప్రస్తుతానికి డీప్ స్టేట్ ట్రంప్ వైఖరిని మార్చుకోమని కూడా చెప్పింది. డీప్ స్టేట్ చాలా క్లియర్ గా మనం ఇండియాతో చుట్టుకుంటే మనం ఇండియాతో ప్రాబ్లం అవుతుంది, మన ఎకానమీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డీప్ స్టేట్ కూడా చాలా చెప్పుకొచ్చిన తర్వాత కూడా అయినా కూడా ట్రంప్ వినట్లేదు. అదే మొండి వైఖరితోనే ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో
మొత్తం మీద అయితే ఇప్పుడు మళ్ళీ టారిఫ్స్ వేస్తా అన్నా కూడా అది వెయ్యకపోవచ్చు. ఎందుకు అని అంటే డీప్ స్టేట్ కానీ లేకపోతే అతను గైడ్ చేస్తున్న అనలిస్టులు, ఎకానమిస్టులు ఎవరైతే వాళ్ళందరూ